హాయ్ అండి, నేను మీ శ్రవంతి క్రేజీ సిస్టర్స్ నుండి. నేనైతే ఈరోజు కిచెన్ని నేను డర్టీగా ఉన్న నా కిచెన్ని ఎలా క్లీన్ చేసుకున్నాను, దానికోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాను అవన్నీ మీకు చూపిస్తాను. సో ఖచ్చితంగా లేడీస్కి అయితే యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ఇంటి వరకు చూడండి సిస్టర్స్, మీకోసమే ఈ వీడియో. ఎందుకంటే నాది చాలా డర్టీగా ఉండేనండి కిచెన్. లిటరల్లీ 1 మంత్ అవుతుంది నేను టైల్స్ కానీ గ్యాస్ కానీ అంత కరెక్ట్గా క్లీన్ చేసుకోలేదు. గ్యాస్ అయితే మామూలుగా క్లీన్ చేసేదాన్ని కానీ పర్ఫెక్ట్గా క్లీన్ చేయలేదు. సో జిడ్డు అనేది బాగా పేరుకొనిపోయింది. సో ఆ కిచెన్ని నేను ఏ రకంగా అయితే క్లీన్ చేసుకున్నాను, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాను, సో వాటి వల్ల యూజ్ అయిందా లేకపోతే ఏమైంది అనేది మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సో వెళ్దామా కిచెన్కి? మరి రండి. నేను ఇక్కడ మీకు నా టైల్స్ నేను క్లీన్ చెయ్యకముందు అసలు వాటి పరిస్థితి ఎలా ఉంది, ఎంత జిడ్డు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాను. ఒక్కసారి చూడండి. బాగా జిడ్డు పట్టిపోయిందండి. నిజంగా 1 మంత్కి ఎక్కువ అవుతుంది నాకు తెలిసి. నాకు రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు రావడం వల్ల క్లీన్ చేయడం కష్టమైపోయింది. ఇక గ్యాస్ పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. నేను ఇంకా గ్యాస్ వీక్లీ ట్వైస్ అయినా అట్లా మామూలుగా క్లీన్ చేసుకున్నాను, కానీ టైల్స్ మాత్రం అస్సలు క్లీన్ చేసుకోలేదు. ఎందుకంటే టైం కుదరకపోయేది. వంట తర్వాత డిన్నరు, మళ్ళీ స్నాక్స్ అని, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని టైం లేకుండా ఉండేది. సో క్లీనింగ్ అలా పోస్ట్పోన్ అయిపోయింది అన్నమాట. ఇంకా గ్యాస్ అయితే బాగా జిడ్డు పట్టిపోయిందండి. కొంచెం ఆయిల్ పడితేనే ఎట్లయిపోతుందండి, అలాంటిది అట్లాంటి డేస్ నుండి అయితే ఎట్లుంటుంది టైల్స్ అయినా గ్యాస్ అయినా. మీకు రబ్ చేసి కూడా చూపిస్తున్నా, మీకు అర్థమవుతుందో లేదో అన్నట్టు. సో నేను ఇప్పుడు ఏ ఇంగ్రీడియంట్ యూజ్ చేస్తున్నానంటే మెయిన్గా కోకా-కోలా అనేది. ఇది మా ఇంట్లో లిటరల్లీ 1 ఇయర్ నుండి ఉంటుంది. ఇంట్లో ఎవరం తాగము. అయితే నేను ఎక్కడో విన్నాను ఇలాంటి కూల్ డ్రింక్స్తో వర్క్ అవుతుంది, క్లీనింగ్ బాగా అవుతుందని. సో నేను కూడా ట్రై చేసి చూద్దామని. నాకున్న టైల్స్కి 1 అవర్ అయినా పడుతుంది. సో అవే ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. కోకా-కోలా, తర్వాత బేకింగ్ సోడా, అదే ఉంటుంది కదా తినే సోడా, వంట సోడా, అది మళ్ళీ గిన్నెలు క్లీన్ చేసుకునే లిక్విడ్. ఈ 3 నేను వాడుతున్నా. ఫస్ట్ అయితే కోకా-కోలాని తీసుకున్నాను నేను ఒక బౌల్ నిండా, ఎందుకంటే నాకు ఎక్కువ ఉంది కదా. సో నేను ఆ బౌల్ నిండా తీసుకున్నా. తర్వాత నేను సోడా అనేది ఇక ఒక 2 స్పూన్స్ అట్లా యాడ్ చేసుకున్నానండి. 2.5 అట్లా యాడ్ చేసుకున్నా. అది యాడ్ చేయడంతో పొంగుతుంది, ఏం టెన్షన్ పడకండి, అదేమీ కాదు. నా దగ్గర ఉంది ఓల్డ్ది, అది ఎప్పుడో గ్యాస్ కూడా పోయింది, పడేసే స్టేజ్లో ఉంది కాబట్టి అంత ఎక్కువ పొంగలేదు. కొత్తగా తీసుకున్న వాళ్ళదైతే పొంగిపోతుందేమో, నాకు తెలీదు. సో అదైతే బౌల్ పై వరకు వచ్చైతే ఆగిపోయినాయి నురుగులన్నీ. తర్వాత నేను లిక్విడ్ డిష్ వాషర్ అని ఉంటుంది కదా, అదైతే యాడ్ చేసుకుంటున్నా నేను. కొంచెం ఇది కూడా 1-2 స్పూన్స్ అట్లా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే సోడా అంత ఈజీగా మిక్స్ అయితే కాలేదు నాకు. బాగాసేపు మిక్స్ చేసుకున్నాను స్పూన్ తోటి. తర్వాత నేను ఇక మగ్గులో వేసి బాగా కిందికి పైకి ఇక మంచిగా మిక్స్ చేసుకున్నాను అన్నమాట. ఎందుకంటే మనం వేసిన 3 మంచిగా కలిసిపోతేనే కదా ఏదైనా రిజల్ట్ వస్తుంది అనేసి ఇక కలుపుకున్నాక తర్వాత నా దగ్గర ఒకటి స్ప్రే బాటిల్ ఉందన్నమాట, మామూలుగా షాంపూది. సో ఇక అందులో వేసుకున్నాను నేను, నింపుకొని ఇంకా యుద్ధానికి సిద్ధమైపోయానండి. చూద్దాము రిజల్ట్ ఎట్లుంటుందో అని టెన్షన్గానే స్టార్ట్ చేస్తా. పోకపోతే మళ్ళీ ఇక గంటల తర్వాత రుద్దాల్సి వస్తుందేమో అనుకున్నాను. సో చూద్దాము అనుకుంటూనే స్టార్ట్ చేశాను. ఇక అదంతా స్ప్రే మొత్తం కొడుతున్నాను నేను మంచిగా, టోటల్గా ఈవెన్గా మొత్తం పైనుండి పడింది కదా, నాకు కనిపిస్తుంది కదా మీకు, అంతా బ్లాక్గా కూడా ఉంటుంది ఆ పైన. వీడియోలో మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో, నేనైతే చూపించాను, మీకు కనిపిస్తుందో లేదో ఒకసారి జూమ్ చేసుకొని కూడా చూసుకోండి. ఆ టైల్స్ ఉన్న స్థితి మీకు అర్థమవుతుంది. తర్వాత నేను ఇక మొత్తం ఈవెన్గా బాగా స్ప్రెడ్ చేసుకున్నా అండి. తర్వాత ఇక నేను గ్యాస్ కూడా నాది బాగా జిడ్డుగా ఉంది కదా, ఇక నేనైతే ఆ క్యాప్ ఓపెన్ చేసి డైరెక్ట్ బాటిల్తోనే పోసుకున్నాను నేను గ్యాస్ పైన. మొత్తం అప్లై చేసుకున్నాను. ఇక వాటి పైన ఉంటాయి కదా అవి, వాటిని మాత్రం హ్యాండ్తోనే క్లీన్ చేసుకో, అంటే మామూలుగా లిక్విడ్ అది పోయకుండా హ్యాండ్తో చేసుకున్నాం. మనకి మెయిన్ కావాల్సింది స్టీల్
ఏరియాలో ఉండే జిడ్డు పోవాలని అనుకున్నాను నేను. అదే అంతా టైల్స్కి గ్యాస్కి అప్లై చేసుకొని ఒక 5 to 10 minutes వెయిట్ చేసా. నేనైతే ఒక 5 నిమిషాలు అయితే వెయిట్ చేశానండి. సో చూద్దాం, దాన్ని క్లీన్ చేద్దాము. రిజల్ట్ వస్తుందో లేదో తెలీదు, చూద్దాం. ఓకేనా? సో చూద్దామండి. వావ్, పోతుందండి ఈజీగానే. ఇట్లా ఇట్లా అంటే పోతుంది, చూడచ్చు మీరు. వర్క్ అవుతుంది చూడండి. నిజంగా ఇక్కడికి కడగకుండా చూపిస్తున్నాను మీకు. ఇక్కడ అంతా మరకలు అన్నీ ఉన్నాయి. నేను మామూలుగా ఇట్లానే అన్నాను కదా. సో మామూలుగా ఇట్లానే అన్నాను చూడండి. ఎఫర్ట్ అయితే పెట్టట్లేదు నేను, మామూలుగా ఇట్లా అంటున్నా, కానీ ఇంత బాగా పోతుంది. టైల్స్ అయితే ఓకే పోతుంది. ఇట్లా ఎఫర్ట్ పెట్టకుండా మామూలు ఇట్లా రబ్ చేస్తేనే పోయింది. ఇక గ్యాస్ సంగతి చూద్దాము. ఇక్కడ జిడ్డు అంతా ఇక్కడ పోయి చేరిందండి. కనిపిస్తుందా మీకు? చూడండి, నేను రుద్దుకున్న దగ్గర అయితే మొత్తం నొక్కిపోయింది. సో ఇట్స్ వర్కింగ్. ఇక నేను ఆగుతానండి. ఇక ఇంత ఈజీగా పోతుందని తెలిసిన తర్వాత ఇక మొత్తం కిచెన్ టైల్స్కి అంతటికి ఇక నేను అప్లై చేసుకొని అంతా క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఇక గ్యాస్ కూడా మొత్తం కింద పైన అంతా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇక వెయిట్ ఫర్ ది రిజల్ట్ అండి. చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. అసలు కిచెన్ అయితే ఇక మెరిసిపోయినట్టు అయిపోయింది. మొత్తము లైటింగ్స్ లేకుండా లైట్స్ వచ్చినట్టు అయిపోయింది నా కిచెన్. ఎందుకంటే వైట్ టైల్స్ కాబట్టి సో అలా ఉందన్నమాట లుక్ కూడా. మీరు చూడొచ్చు. ఇక నేనైతే మొత్తము రుద్దుకున్న తర్వాత వాష్ చేసుకోవాలి కదా వాటర్తోని. ఇక మొత్తం వాటర్ వేసి వాష్ చేస్తున్నా. నాకైతే ఇట్లా సౌండ్స్ కూడా వినిపిస్తుంది దాన్ని అంత ఇట్లా అంటుంటే. మంచిగానే పోయింది. టిప్ అయితే బాగా వర్క్ అయిందండి. నిజంగా 100% వర్త్ అనే చెప్తాను నేనైతే. ఖచ్చితంగా ట్రై చేసుకోండి మీరు కూడా ఇంట్లో. మీకైతే ఒక 10 minutesలో అయిపోతుందండి మీ కిచెన్ క్లీనింగ్. అంటే గంటలు తరబడి కూర్చోవాల్సిన పని అయితే లేదు. మనలాంటి పిల్లలు, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి, ఇక ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నప్పుడు మన పని మనకే టైం సరిపోదు కదా. సో ఇదైతే నాకైతే బెస్ట్ టిప్ అండి. ఎంత డౌట్గా స్టార్ట్ చేశానో అంత క్రేజీ రిజల్ట్ అయితే వచ్చినాయి నాకు. సో మీరు కూడా ట్రై చేసుకోండి. ఇక అంతా క్లీన్ చేసిన తర్వాత గ్యాస్ కింద నాకైతే అది ఉంటుంది కదా బండ, అది కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇక నాకైతే చాలా పెద్దగా ఉంటుందండి అటు నుంచి ఇటు. ఎంతైనా ఒక 5 feet అట్లా ఉంటుంది. 5 feet ఎక్కువే ఉంటుంది ఇంకా. సో అదంతా క్లీన్ చేసుకొని, కొన్ని గిన్నెలు ఉంటే కూడా క్లీన్ చేసుకొని, సింక్ అంతా క్లీన్ చేసుకొని, ట్యాప్స్ కూడా క్లీన్ చేసుకొని, సో మొత్తానికైతే ఇలా ఉంది కిచెను. చూసుకోండి, ట్యాప్స్ అయితే ఎంత బాగా మెరిసిపోతున్నాయో కదా. నాకైతే హ్యాపీగా అనిపించిందండి. అంత కష్టపడ్డందుకు ఫలితం దక్కింది అనిపించింది. గ్యాస్ చూడండి ఎంత బాగుందో. నాకున్నంతలో అయితే అలా డెకరేట్ చేసుకున్నాను గ్యాస్ని. అయితే మామూలుగా బొట్లు పెట్టుకున్నాను అంతే. సో అదన్నమాట. నాకు కిచెన్లో ఎక్కువ సామాను గ్యాస్ దగ్గర ఉంటే నాకు నచ్చే ఒక ఆయిల్ అంతే. అసలు అది కూడా పెట్టాను, ఈ మధ్య పెడుతున్నాను. ప్రత్యేక ఆయిల్ కూడా కబోర్డ్ నుండి తీసుకోవడం ఎందుకు అన్నట్లు అదనమాట. సో నైస్ కదా. ఎలా ఉంది? నచ్చిందా నా కిచెన్? నచ్చిందా? నేను చెప్పిన ఈ క్లీనింగ్ టిప్ నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది చాలా రోజుల నుండి నేనైతే క్లీన్ చేసుకోవాలనుకుంటున్నా. నాకైతే బాగా అనిపించింది. సో మీకు కూడా ఈ టిప్ యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీస్కి, ముఖ్యంగా లేడీస్కి, సిస్టర్స్కి సెండ్ చేయండి. ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకైతే 5 నిమిషాలే పట్టింది. మామూలుగా ఇట్లా అనుకుంటా వాటర్ వేసుకుంటూ వెళ్ళిపోయినా. నాకున్న ఈ జిడ్డుకి మాత్రం అరగంట టైం అయినా గంట టైం అయినా పడుతుంది అనుకున్నాను, కానీ 5-10 నిమిషాల్లోనే మొత్తం అయిపోయింది. నాకైతే హ్యాపీ ఉంది. అంటే కిచెన్ ఇప్పుడు ఎప్పుడైనా మనం కిచెన్లో ఉంటాం కాబట్టి కిచెన్ క్లీన్గా ఉంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. ఏమంటారు? సో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ ముందు చాలానే వస్తాయి. సో హోప్ యూ ఎంజాయింగ్. ప్లీజ్ అందరు వీడియోస్ చూస్తున్నారు, కానీ ఎవరైతే
సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.